హాయ్ గైస్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పేపాల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అండ్ నేను చెప్పబోయే స్టెప్స్ అయితే పాటించండి. పేపాల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనమైతే డాలర్ టు ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడాను ఎర్న్ చేస్తూ ఉంటారు అండ్ ఆన్లైన్లో కానీ అండ్ ట్రేడింగ్లో కానీ వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ మన ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ అవ్వాలంటే ఎలాగో ఈ పేపాల్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ బేసికల్గా మనమైతే డాలర్గా సంపాదిస్తాము అండ్ అది ఇండియన్గా కరెన్సీ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇండియన్స్ కూడాను చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ అకౌంట్ని. ఎందుకంటే వాళ్ళు సంపాదించింది డాలర్స్గా, బట్ కన్వర్ట్ అవ్వాలంటే ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ అవ్వాలంటే ఈ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వారికైతే పాన్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ గైస్ ఇది మనం క్రియేట్ చేసుకోవాలంటే పేపాల్ అనేది వెబ్సైట్ అయితే ఉంది, అందులోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ పేపాల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లైన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ గైస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అండ్ కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారో వారైతే సైన్ అప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బేసికల్గా డీటెయిల్స్ మనం ఏమి ఇవ్వాలంటే మెయిల్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిల్ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, పాన్ కార్డ్ అడ్రస్ ఇవ్వాలి అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడాను మనం అయితే ఇవ్వాలి. అండ్ పాన్ కార్డ్ లేకపోతే మాత్రం అకౌంట్ అయితే క్రియేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టు జాయిన్ పేపాల్ టుడే ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్ అని ఉంది. మనమైతే బిజినెస్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే సూటబుల్ టు ఇండివిజువల్ అండ్ రిసీవ్ పేమెంట్స్, అంటే మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు అండ్ పంపుకోవచ్చు. ఎందుకంటే మనం బిజినెస్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా. అలా ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటే మనం అయితే ఓన్లీ ఒక సర్వీసే మనకి యాక్టివేషన్ ఉంటుంది, కాబట్టి మనం ఎంతైనా బిజినెస్సే సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీ మెయిల్ అయితే ఇచ్చేయండి అండ్ మీకు పనిచేస్తున్న మెయిల్ అండ్ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే మీకు పక్కన చూపిస్తున్నాను, వాళ్ళకైతే క్రియేట్ చేసుకోండి. అండ్ తర్వాత బిజినెస్ టైప్లో మీరు ఇండివిజువల్ అయితే పెట్టుకోండి. అండ్ ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత కిందన ప్రొడక్ట్ సర్వీస్ అండ్ కీవర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మీరైతే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గైస్ ప్రతి ఒక్కటి కూడాను నేను చెప్పేటట్టు మీరు సెట్ చేసుకోండి, ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు. మీకు ఏదైనా డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి అండ్ నేనైతే చెప్తాను. ఇక్కడ బిజినెస్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంప్యూటర్ అనేసి ఒక లెటర్ టైప్ చేస్తే మీకు ఇక్కడైతే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారా అదర్ ఇన్ఫర్మేషన్ అనేసి పెట్టాను అండ్ అదైతే మీరు చూసుకోండి. అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఒక నిక్ నేమ్ లాగా, నో ప్రాబ్లం. అండ్ లేకపోతే మీ నేమ్ ఇచ్చేసుకున్నా మీకు ఏమి ఇబ్బంది అవ్వదు. అండ్ ఇక్కడ మీరైతే పాన్ కార్డ్ నెంబర్ అయితే కరెక్ట్ ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అని ఉంది, మన బిజినెస్ గురించి వారికి చెప్పడం గురించి. ఇక్కడైతే మన నేమ్ కానీ మిడిల్ నేమ్ కానీ లీగల్ లాస్ట్ నేమ్ కానీ మన ఇండియన్ సిటిజన్ కానీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ ప్రైమరీ కాంటాక్ట్ అడ్రస్ కానీ అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 ప్రతి ఒక్కటి కూడాను మనం ఇచ్చేయాలి, గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ ఫస్ట్ నేమ్ అంటే మీ నేము, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అంటే ఇనీషియల్, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వండి, మీ పాన్ కార్డులో ఎలాగుందో అలాగే ఇవ్వండి. అండ్ అంతేకాకుండా లాస్ట్లో నేను చూపించినట్టు US$ అనేసి మనం అయితే పెట్టాలి. అండ్ అంతేకాకుండా మన మొబైల్ నెంబర్ పెట్టేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ గైస్ ఇలా ఇచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. అండ్ అకౌంట్ పర్పస్ కోడ్ యాడ్ బ్యాంక్ అని ఉంది. అండ్ గైస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇక్కడ మనం KYC చేసుకోవాలి. అండ్ ప్లీజ్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి వచ్చింది, మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలంటే మనం అయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ గైస్ సాధారణంగా మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే పేపాల్ అకౌంట్కి మనం డాలర్స్గా సంపాదించిన అమౌంట్ పేపాల్లోకి వెళ్ళిపోతుంది. పేపాల్ వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు, అందుకే మనం అయితే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి మీ దగ్గర ఉన్న బ్యాంక్ని అయితే అక్కడ ఇవ్వాలి. అండ్ గైస్ ఇక్కడ ఫండ్స్ అనేసి ఉంది కదా సెక్షన్, మనకైతే ఇలాగైతే కనబడడం జరుగుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ సెక్షన్ అనేది ఇలా కనబడడం జరుగుతుంది. లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని ఉంది, మన డెబిట్ కార్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మన IFSC కోడ్ అయితే ఎంటర్ చేయాలి, మీకు IFSC కోడ్ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ అకౌంట్ నెంబర్ అయితే మీరు ఇవ్వాలి. కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా బ్యాంక్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అకౌంట్ నేమ్ టిక్ పెట్టుకొని మీరైతే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మనమైతే మన బ్రాంచ్
కోడ్ అయితే ఇస్తున్నాము, లొకేషను. అండ్ గైస్ ఇవన్నీ కూడా మనం అయితే ఏపీజీవీబీ బ్యాంక్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఇక్కడ మన బ్యాంక్ ఏపీజీబీ ఐఎఫ్సి కోడ్ అయితే ఇవ్వబోతున్నాను. ఇచ్చేసిన తర్వాత కిందనైతే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత సాధారణంగా మనకైతే వాళ్ళు 2 పేమెంట్స్ అయితే పంపిస్తారు, మన బ్యాంక్ అకౌంట్ వర్క్ అవుతుందా లేదా అనేసి. మళ్ళీ తిరిగి కూడా మనమైతే వాళ్ళకి పంపిస్తాము, ఎందుకంటే దానికంటూ కొంచెం టైం తీసుకొని. ఇక్కడ చూసారా మనకైతే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే మనకైతే ఒక 1.50 అండ్ మళ్ళీ ఏమో 2 పేమెంట్స్ అలా పంపిస్తాను అంటున్నారు. 3-5 డేస్లో మీ అకౌంట్లో క్రెడిట్ అవుద్ది, తిరిగి మళ్ళీ మీరు మాకు ఆ అమౌంట్ అనేది పంపించండి అని చెప్తుంది. అండ్ గైస్ అలాగే మనకైతే అకౌంట్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతాయి. అండ్ ఒక 10 మినిట్స్లో కానీ 20 మినిట్స్లో కానీ 2 పేమెంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి. తిరిగి కూడా మళ్ళీ మన వాళ్ళకి పే చేయాలి. ఇలాగైతే కన్ఫర్మేషన్ పెండింగ్ అని ఉంది. ఎందుకంటే కన్ఫర్మేషన్ పెండింగ్ అని ఉందంటే మనం నెక్స్ట్ పేమెంట్ అనేది వాళ్ళకి చేయాలి. చేసేటప్పుడు మనకైతే అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుద్ది, అంటే బ్యాంక్ అనేది లింక్ అవుద్ది. మనం ఎందుకు బ్యాంక్ లింక్ అవ్వలేదంటే మనం 2 పేమెంట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయలేదు. ఇక్కడ మనం అక్కడ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు 1.50 ఇన్నర్ అని పడింది కదా, అది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి 2 పేమెంట్స్. అవి మళ్ళీ మనకి క్రెడిట్ అయిన తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ 2 పేమెంట్స్ అనేది మనం డిపాజిట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూసారా 1.50 అనేసి మనకైతే 2 బ్యాంక్ అంటే 2 మనీ అనేది క్రెడిట్ అవుద్ది. మనకైతే ఆ మనీని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి, మనకి టైం వైజ్గా పడుతూ ఉంటుంది. అది మనమైతే ఇక్కడ నాకైతే ఫస్ట్ నాకు ఒక మనీ పడింది అండ్ దాన్ని మళ్ళీ నేను అక్కడ ఎంటర్ చేసేస్తాను. అలా మనం ఎంటర్ చేసేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ అలా ఉంటుంది గైస్ ప్రాసెస్. అండ్ గైస్ ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడానికి ఈ అకౌంట్ సెక్షన్కి సంబంధించి కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అకౌంట్ సెక్యూరిటీ కానీ, అకౌంట్ టైప్ కానీ, ప్రిఫరెన్స్ కానీ, బిజినెస్ ప్రొఫైల్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, అకౌంట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ కానీ, మనీ బ్యాంక్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ తర్వాత మళ్ళీ మనం అయితే బ్యాంక్ అకౌంట్ దానికి వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ సెక్యూరిటీలోన అకౌంట్ యాక్సెస్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. ఈ ఆప్షన్ అనేది మనకి యూజ్ ఎందుకు అవుతుందంటే క్విక్ లింక్స్ కానీ ఇవన్నీ కూడాను మనకు కనబడడం జరుగుతుంది. అంటే మనకి డాలర్స్గా కన్వర్ట్ అయ్యేవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఏదైనా కూడాను మనకి ఇందులో ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మళ్ళీ బ్యాక్ కిందకి అలా వెళ్ళిపోతే అకౌంట్ సెట్టింగ్ కానీ, ప్రొఫైల్ సెట్టింగ్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అకౌంట్ సెట్టింగ్లో అయితే మనకైతే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉండడం జరుగుతాయి. అవి అయితే మనకు చూపించుకుంటే మళ్ళీ చూపిస్తున్నాను, అకౌంట్స్ యాక్సెస్ కానీ, అకౌంట్ ప్రిఫరెన్స్ కానీ ఇవన్నీ. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే అకౌంట్ ఓనర్షిప్, మనీ బ్యాంక్ అండ్ ఇన్వాయిసింగ్, షిప్పింగ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతాయి. అండ్ మనం ఇందా చూసుకుంది. అండ్ ఇప్పుడైతే వేరేదైతే మనం చూద్దాము. ఇక్కడ చూసారా లాగిన్, పేపాల్, చేంజ్, ఏపీఎల్ యాక్సెస్, మేనేజ్ యూజర్స్ అండ్ సెక్యూర్ ఎఫ్టీపీ లిమిట్స్ ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత అకౌంట్ ప్రిఫరెన్స్ కూడాను చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇవన్నీ కూడా మనం అకౌంట్ క్లోజ్ చేయాలన్నా కూడాను ఇక్కడికే రావాలి. మనం ఇక్కడ క్లోజ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే పేపాల్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఏ ప్రాబ్లం లేకుండా అండ్ చాలా ఈజీగా డిలీట్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్లో. అండ్ బట్ మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే అక్కడికే వచ్చేసి డిలీట్ చేసుకోవాలి. అండ్ డిలీట్ చేయాలంటే మళ్ళీ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ అని ఉంది కదా, ఇది మన ఆప్షను. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఆ వీడియో కూడా చేస్తాను, అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు అకౌంట్ ప్రిఫరెన్స్, పేమెంట్ ప్రిఫరెన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ గైస్ ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ పేమెంట్స్ కానీ అండ్ సేల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతాయి. అండ్ నోటిఫికేషన్ బార్ కానీ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ, పేపాల్ మెర్చెంట్ ఐడి కానీ ఇవన్నీ కూడాను ఇందులో ఉండడం జరుగుతాయి. అండ్ అకౌంట్ ఓనర్షిప్లోనైతే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు అండ్ కస్టమర్ ఐడి ఇవన్నీ కూడాను ఈ ఓనర్షిప్లో అయితే ఉండడం జరుగుతాయి. అండ్ ఇవన్నీ చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇన్వాయిసింగ్, వెబ్సైట్ పేమెంట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ సాధారణంగా మనకు అవసరం లేదు, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంటే మనకి మెయిన్ ఇక్కడ ఇనిషియల్. మళ్ళీ ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాక్ట్ చేసుకోవాలంటే లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ US$ నుంచి మనకైతే రూపీగా మన బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ క్రెడిట్ అవుతాయి. వచ్చిన అమౌంట్ అంతా మనకి ఎక్కడ క్రెడిట్ అవుతాయంటే పేపాల్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. పేపాల్ అకౌంట్లో క్రియేట్ అయిన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం మనకి ఎందులో ఇండియన్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి రూపీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం ట్యాక్స్ తీసుకొని మనకైతే మనీ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. అండ్ అలా ఉంటుంది
ప్రాసెస్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. మనీ అండ్ బ్యాంకులో అయితే మనకి బ్యాంక్ అకౌంట్స్ గట్రా ఇవన్నీ కూడాను ఉండడం జరుగుతాయి. అండ్ చూడండి చూపిస్తాను. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ సెక్షన్లో అయితే ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్లో. అండ్ కన్ఫర్మేషన్ పెండింగ్ అంటే మనం 2 పేమెంట్స్ అనేవి వచ్చినవి, మనం ఇంకా పే చేయలేదు. మీరైతే ఆఫ్టర్ 2 days తర్వాత నేనైతే 2 పేమెంట్స్ అయితే రిసీవ్ అయ్యాయి నాకు. ఆ పేమెంట్స్ అనేవి నేనైతే అక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ మీద క్లిక్ చేసుకొని నేనైతే పే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ డిపాజిటింగ్గా 1.50 ఓకేనా గైస్ డిపాజిట్ అమౌంట్. అండ్ 2 times నాకు పడ్డాయి కాబట్టి నేనైతే 2 times ఎంటర్ చేసి నేను చూసారా నాకు ఒక టైంకి ఒక్కొక్కటి పడింది. 1.17 అండ్ ఇంకొకటి 1.03 అనుకుంటాను. 2 times పడ్డాయి. అండ్ నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఫస్ట్ పడింది 1.03 అండ్ సెకండ్ పడింది 1.17. ఈ పేమెంట్ నేనైతే అక్కడ అలా ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా నేనైతే పేమెంట్ అనేది యాడ్ అయిపోవడం జరుగుతాయి. అండ్ నాకు బ్యాంక్ కూడా ఆటోమేటిక్గా లింక్ కన్ఫర్మేషన్ అయిపోద్ది. అండ్ ఓకే, ఇలాగా మనమైతే బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటికల్గా మనకి డన్ అయితే అయిపోవడం జరుగుతుంది. అండ్ గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ స్టేటస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి పేపాల్లో వచ్చిన బ్యాలెన్స్ అంతా కూడాను మన మనీకి అయితే వాళ్ళైతే ఒక టైంలో మనకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. హెల్ప్ సెక్షన్ కూడా మనకు ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇలాగా మనమైతే ఈ పేపాల్ అకౌంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ అయితే ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్ యాస్ ప్రిఫర్డ్ అంటే 2 బ్యాంక్ అకౌంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రిమూవ్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అనేది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ మీకు మెయిల్ వస్తుంది అండ్ మెసేజ్ కూడా వస్తుంది అకౌంట్ అనేది ఇందులో ఉన్నట్టు. అండ్ గైస్ ఇలాగా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే కింద క్లిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇలాగా మనమైతే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనమైతే రిక్వెస్ట్ చేసుకుందామన్నా అండ్ సెండ్ చేసుకుందామన్నా కూడా ఇక్కడ రికమెండేషన్ ఫర్ యూ బిజినెస్ టూల్స్లో అయితే ఉండడం జరుగుతాయి. ఇక్కడ ఇన్వాయిసింగ్ కానీ అండ్ గెట్ మోర్ రికమెండేషన్ కానీ యాక్సెప్ట్ పేమెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలో కూడాను ఇక్కడే ఉంటుంది. పేపాల్ చెక్అవుట్ కానీ ఇన్వాయిసింగ్ కానీ అండ్ పేపాల్ మీ అండ్ మేక్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి ఇక్కడే ఉండడం జరుగుతాయి. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్లో ప్రతి ఒక్కటి కూడా మీరు కరెక్ట్గా ఇక్కడ పేపాల్ మీ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. పేపాల్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అందులో అయితే మీరు డైరెక్ట్గా మెయిల్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. అక్కడి నుంచి కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు, ఈజీగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ అనే కాదు, మీ యాప్ అయితే నేనైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకైతే రికార్డ్ చేయలేదంటే createpaypal.me అనేది ఒక లింక్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ లింక్ ద్వారా మనం అయితే పేమెంట్స్ అయితే ఇక్కడ చూసారా చూస్ యువర్ లింక్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం లింక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీ నేమ్ ద్వారా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూసారా అశోక్ అని పెట్టేసి అండ్ ఒక లింక్ అనేది నేను క్రియేట్ ఈ లింక్ ద్వారా మనం మనీ అనేది రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎవరైనా పంపించాలన్నా ఈ లింక్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే మనమైతే డాలర్స్గా సంపాదించిన అమౌంట్ అంతా ఈ లింక్లోన క్రియేట్ అయిపోద్ది, అంటే ఇందులో క్రెడిట్ అయిపోద్ది. క్రెడిట్ అయిపోయింది మనకి పేపాల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనీని డాలర్స్ నుంచి మనకి ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అంటే మనం ఇచ్చిన మన స్టేట్ బ్యాంక్ కానీ అండ్ ఏపీజీవి కానీ మన ఇండియన్ బ్యాంక్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ పేపాల్ ఈ లింక్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లింక్ని మీరు కాపీ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ అకౌంట్ సెక్షన్లో కూడా ఉండడం జరుగుతుంది. అంతా ఒకసారి చూసుకున్న తర్వాత అగ్రీ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే యువర్ ప్రొఫైల్ ఈజ్ లైవ్, అంటే మీ ప్రొఫైల్ ఇంకా రన్ అవుతుంది. అండ్ డన్ మీద క్లిక్ చేసుకుంటే నో ప్రాబ్లం అండ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోద్ది. అండ్ మేనేజ్ దగ్గర క్లిక్ చేస్తే అలాగే అయిపోద్ది. ఇప్పుడు మన ప్రొఫైల్లోన ఇక్కడ చూసుకున్నారా మన లింక్ ఇలాగైతే ఉండడం జరుగుతుంది. ఇదైతే మీరు ఎవరికైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ లింక్ ద్వారా మీరైతే ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఈ లింక్ ద్వారా మీరు డాలర్స్ నుంచి మనం అయితే ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ అబౌట్ పేపాల్ ద్వారా. అండ్ ఫ్రెండ్స్ ఈ లింక్ ద్వారా మనం అయితే ప్రతి ఒక్కరికి కూడాను రిక్వెస్ట్ చేసుకోవచ్చు మనీ అండ్ ట్రేడింగ్ చేసిన అండ్ ఎర్న్ చేసినా కూడాను. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లోనైతే ఉండడం జరుగుతుంది. అండ్ గైస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో పేపాల్కి సంబంధించి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా వస్తాయి. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉంటాం, బాయ్.